గురూజీ వైరా నుంచి పరమేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి పరమేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప సాయి భార్గవి అండి. అమ్మాయి నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, శతకోటి వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. సాయి భార్గవి పేరు బాగుంది. భార్గవరామ అంటూ ఉంటాము. భార్గవి చాలా బాగుంది, ఉత్తమైన పేరు. చాలా బాగుంది తల్లి. ఏం చదివింది అమ్మాయి? చదువుతుంది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుందండి. ఏ గ్రూప్ తీయించారు తల్లి? ఎంపీసీ. అమ్మాయి జాతకంలో ఎడ్యుకేషన్ గురించి మీరు అడగాలని రమల శాస్త్రం చూపిస్తుంది. ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి గురించి చెప్పండి. ఎలా ఉంటది, వస్తుందా రాదా? ఒకే కూతురా? ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలే? మగపిల్లలు లేదండి. ఓకే, మగపిల్లలు దేవుడికి ఇచ్చేసారన్నమాట అయితే. సరే తల్లి, జన్మజాతకం అయితే చాలా బాగుంది. జాతకంలో భరణి నక్షత్రం కదా, చాలా మంచి నక్షత్రంలోనే జన్మించింది. భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ బాగుంది అమ్మాయికి. ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సంటేజ్? 92 వచ్చిందండి. 92. వెరీ గుడ్, మంచి మార్క్సే వచ్చింది. ఫస్ట్ పీయూలో 450 సార్. ఇప్పుడు సెకండ్, ఇప్పుడు ఈసారి రిజల్ట్ వస్తుంది అంటే ఇది కూడా 9 పాయింట్కి చేరుతుంది అనమాట. సరే తల్లి, మంచిది. మంచి ఇంజనీరింగ్ చేయండి అమ్మాయిని. ఇంజనీర్ చేయమంటారా? అమ్మాయి టీటీసీ చేద్దాం అనుకుంటుంది. ఏం చేస్తుందంట? టీచర్గా. వద్దు తల్లి, టీచర్గా ఎందుకు? మీరు బీటెక్ చేయించండి. మంచి ఎంటెక్ లేదు అన్నా దానిపైన ఎంఎస్. ఫారిన్ పంపిస్తారా అమ్మాయిని? పంపించరా? పెళ్ళైతే భర్త తీసుకెళ్తే అప్పుడు తప్పదు కదా స్వామి. అందుకే ఇప్పుడు పంపించడానికి ప్రయత్నించండి, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా వెళ్తారు. పాపకి భవిష్యత్తు బాగుందా? చాలా బాగుంది తల్లి, పాప భవిష్యత్తు బాగుంది. దేవుడు అన్ని ఇచ్చాడు, చూడ్డానికి అందం ఇచ్చాడు, మాట్లాడడానికి మంచి వాయిస్, మంచి ప్రజెంటేషన్, మంచి మైండ్, అందరితో హ్యాపీగా ఉంటుంది. బాగుంది అమ్మాయి అన్ని విధాలుగా. పెళ్లి విషయంలో తేడా ఏమన్నా? ఏమీ లేదు తల్లి. నువ్వు ఎందుకో చాలా ఎవరో భయపెట్టేసినట్టున్నారు మిమ్మల్ని. కొద్దిగా భయం వేస్తుంది, అందుకని అడుగుతున్నా. ఎవరు ఏం చెప్పారు చెప్పు మీ అమ్మాయి గురించి కంప్లైంట్స్? కోపం ఎక్కువ వస్తుంది, కొద్దిగా చికాకు పెట్టుద్ది అని అన్నారండి. మనిషి నాకే కోపం వస్తుందమ్మా. నీకు రాదా కోపము? వస్తుంది కాదు, మీకు వచ్చేదా కోపము? కోపం వస్తే చికాకు పెడతారా లేదా మీ భర్త దగ్గర? మీరు మీ పిల్లల దగ్గర కూడా ఉంటారా లేదా? అలా మనిషి అని తర్వాత అన్నీ ఉంటాయి తల్లి, కోపము అన్నీ ఉంటాయి, కానీ సర్దుకుపోయే గుణం కావాలి. అది మీ అమ్మాయికి ఉంది. దానికన్నా ఇంకొప్పదాన్ని ఇంకేం కావాలి? ఎప్పుడైనా నాకు ఇదే కావాలి, నేను ఇలాగే బతుకుతాను అని మీ విరుద్ధంగా అమ్మాయి ఎప్పుడైనా చేసిందా చెప్పు? చేయలేదు. నీ కూతురు పైన నీ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరో ఏదో చెప్తారని నువ్వెందుకు భయపడతావు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.